ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రెసిడెంట్ అనే పదాన్ని PCQGBCLRగా కోడ్ చేశాడంటమ్మా. ఓకే, అయితే విలేజ్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు ఒకసారి రాసుకుందాం జాగ్రత్తగా. మా ఫస్ట్ వన్ ఏంటమ్మా రెసిడెంట్, అవునా? ఇక్కడ రాసుకుంటామా రెసిడెంట్, RESIDENT, రెసిడెంట్. ఓకే, దీన్ని ఏమని రాశాడమ్మా వాడు PCQGBCLR, అవునా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా సేమ్ కోడ్ అమ్మా. ఓకేనా? అదే భాషలో విలేజ్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారు? VILLAGE, విలేజ్, అవునా? అనేదాన్ని ఎలా కోడ్ చేస్తారు? రైట్, చూడమ్మా జాగ్రత్తగా. రైట్ అమ్మా. ఇప్పుడు ఒకసారి అన్నీ రాయను కానీ పొజిషన్ వాల్యూ ప్రకారం ఒకటి రెండైనా వెరిఫై చేయాలి. అంటే అన్ని వెరిఫికేషన్ అయితే ఇవన్నీ చేయాలి. చేసేటప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చేసుకోవచ్చు కావాలంటే. మా ఇది 20, R అంటే ఎంతమ్మా 18, ఇక్కడ ఎంత ఉందమ్మా P అంటే 16 అంటే -2. సేమ్ ఇందాక కూడా సేమ్ కోడింగ్ కదా, -2. ఇది కూడా -2 తోనే ఉంటుందమ్మా. E అంటే 5, C అంటే 3 అంటే -2, 19, 17 అంటే -2, 9, 7 అంటే -2, 4, 2 అంటే -2, 5, 3 అంటే -2, 14, 12 అంటే -2, 20, 18 అంటే -2. అన్నీ -2లే సరిపోయాయి, అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేయాలి, అవునా? విలేజ్ని. ఓకే, మా V అంటే 22 అంటే -2 చేస్తే ఎంతమ్మా 20 అంటే Tతో స్టార్ట్ అవ్వాలి, అవునా? సో అన్ని Tతోటే స్టార్ట్ అయ్యేసారు, నాకు అవసరం లేదు. ఓకేనా? మా ఇప్పుడు ఏ ఆల్ఫాబెట్తో మొదలు పెడితే సరిపోతుందో చూద్దాం. ఓకే, మా ఇది రైట్ సైడ్ నుంచి మూడోది Y ఉందమ్మా, ఇక్కడ X ఉందమ్మా, ఇక్కడ Y ఉందమ్మా, ఇక్కడ D ఉంది. అంటే రైట్ సైడ్ నుంచి మూడో ఆల్ఫాబెట్తో మనకు ఆన్సర్ రావచ్చు, అవునా? ఐఎమ్ ట్రై. రైట్ సైడ్ నుంచి 3, 1, 2, 3. అమ్మ ఇప్పుడు -2 చేయాలి కదా, అవునా? అమ్మ ఏని కనుక నువ్వు 1గా అనుకుంటే -2 అంటే డెసిమల్స్ వస్తాయి. ఓ పని చేయి, 1 వద్దు. నేనేం చెప్పాను, ఏ అంటే 1 తీసుకోవచ్చు, లేదా దానికి 26 యాడ్ చేసి 27 కూడా తీసుకోవచ్చు అని చెప్పాను, అవునా? అంటే ఇప్పుడు ఏ అంటే 27 అనుకుంటా, -2 చేస్తే 25 అంటే ఎవరు వస్తారమ్మా Y. అంటే రైట్ సైడ్ నుంచి మూడో ఆల్ఫాబెట్ ఎవరు ఉండాలమ్మా Y ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. అంటే ఈ రెండిట్లో ఒకటి ఉంది, అవునా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూద్దామమ్మా. TGJJ ఉంది, ఇక్కడేమో TGYY ఉంది, అవునా? ఓకే, సో ఈ వైకి ముందున్న ఆల్ఫాబెట్తో లెక్కేసుకుందాం. ఓకేనా? వైకి ముందున్న ఆల్ఫాబెట్ ఎవరమ్మా? L ఇక్కడ, అవునా? ఓకే, L అంటే ఎంతమ్మా 12 అంటే -2 చేస్తే ఎంత రావాలి? 10 అంటే ఎవరమ్మా? J. అంటే దానికి వైకి ముందు ఎవరు రావాలమ్మా? J రావాలి. కానీ వైకి ముందు ఇక్కడ ఎవరు వచ్చాడమ్మా? మళ్ళీ వైయే వచ్చాడు, అంటే వీడు కాదు ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా?